ఇవాళ హనుమ జయంతి సందర్భంగా అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. హనుమ జయంతి మేమేంటంటే జనవరి 25వ తారీఖుని మా ప్రెసిడెంట్ గారు సంపత్ కుమార్ ఆయన సంకల్పం తీసుకున్నారు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలనేసి ఆ సంకల్పంతోనే మేము మొదలు పెట్టడం జరిగింది. హనుమ జయంతితో పూర్తి చేయాలనే ఉద్దేశం అది వాళ్ళతో పూర్తి అయ్యింది. దీనికి సహకరించిన చాలా మంది వరకు మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం, ఈ పారాయణలో పాల్గొనడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని మేము హనుమ జయంతి రోజుని పూర్తి చేస్తూ ఇవాళ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హనుమంతు 1,00,000 నాగావళి పూజ అర్చన చేస్తున్నారు ఇక్కడ ప్రేమ సమాజంలోని. దీనికి కార్యక్రమానికి 108 మంది జోడీలు రావడం జరిగింది. అందరూ కూడా సహాయ సహకారం అందరూ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు తమలపాకులు కానీ అలాగే పూజా సామాన్లు కానీ అన్ని రకాలుగా మన ప్రజలందరూ కూడా మనకు సహకరించి కార్యక్రమాన్ని దివ్యంగా పూర్తి చేయడానికి ఏర్పాటు చేసుకున్నామండి. మేము ఈరోజు శ్రీమద్ హనుమత్ 1,00,000 నాగావళి దళ అర్చన పూజ జరుపుకుంటున్నామండి. ప్రేమ సమాజంలో చేస్తున్నాము. సుమారు 108 జంటలతో జరుపుతున్నారండి. అందరికీ కూడా వెళ్ళేటప్పుడు అన్నప్రసాదాలు కూడా సమర్పించడం జరుగుతుందండి. అలాగే దీనికి 1,00,000 తమలపాకులు అనేసి మేము చెప్పామండి. అందరూ కూడా తమలపాకులు ప్రతి వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుండో మా మెసేజ్కి స్పందించి అందరూ కూడా స్పాన్సర్ చేశారండి. ముందుగా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే ఈ ప్రోగ్రామ్కి సహకరించిన మా వాసీ క్లబ్, వాల్తేర్ కపుల్స్ క్లబ్ వాళ్ళు, టీం అందరూ కూడా, అలాగే కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా మంది హెల్ప్ చేశారండి. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. పేరు తవ్వ సంపత్ కుమార్, వాసవి క్లబ్ వాల్తేర్ కపుల్స్ ప్రెసిడెంట్ని. మేము జనవరి 25వ తారీఖున ఈ హనుమాన్ 1,08 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం సంకల్పం తీసుకున్నాము. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 1,20,000 సార్లు వేరు వేరు ప్లేసుల్లో నుండి హనుమాన్ చాలీసా చదివి మాకు కౌంట్ ఇస్తున్నారు. మన వైజాగ్ నుండే కాకుండా అమెరికా నుండి, హైదరాబాద్ నుండి, అలాగే రకరకాల ప్లేసుల నుండి ఈ హనుమాన్ చాలీసా పారాయణం చదివి మనకి కౌంట్ ఇచ్చి ఈ రోజుకి మన సంకల్పాన్ని పూర్తి చేసుకున్నాము. సంకల్పాన్ని పూర్తి చేసుకుని ఈరోజు శ్రీమద్ హనుమాన్ 1,00,000 నాగావళి మహా అర్చన పూజని మనం చేసుకుంటున్నాము. ఈ పూజకి సహకరించిన స్పాన్సర్స్కి, అలాగే మా క్లబ్ మెంబర్లకి, బయట వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ డిస్ట్రిక్ట్ V201 గవర్నర్, ఇక్కడ వాసీ క్లబ్ వాల్తేర్ కపుల్స్ వాళ్ళ ప్రెసిడెంట్ సంపత్ గారు అండ్ జడ్జి సత్యవాణి గారు, ఆర్సీ మానస గారు, వీళ్ళందరూ కూడా చాలా అంగరంగ వైభవంగా ఇవాళ హనుమత్ జయంతి సందర్భంగా 1,00,000 నాగవల్లి అర్చన చేయిస్తున్నారండి. దీనికి ముందుగా పూర్వంగా వీళ్ళు రసప్తమి మొదలు ఇప్పటి వరకు కూడా దాదాపు 1000 మంది చేత వీళ్ళు హనుమాన్ చాలీసా 1,20,000 సార్లు చదివించారండి. చాలా చక్కగా ఈ ప్రోగ్రాం నిర్వహించి అందరికీ కూడా భక్తి శ్రద్ధలతోని అన్ని కూడా ఏర్పాట్లు సక్రమంగా ఇచ్చి హనుమంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా పొందాలని చెప్పి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం చాలా చక్కగా, అంటే వాసవి అమ్మవారు అంటే ఎవరో కాదు, హనుమంతుడి యొక్క తోకే. సో ఆ వాలంలో ఉన్న అమ్మవారు తద్వారా హనుమంతుడిని రెండుని పూజించడం వల్ల వాసవి అమ్మవారిని కూడా విశిష్టతను పెంచి హిందూ ధర్మాన్ని వీళ్ళు ప్రచారం చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. జై వాసవి, జై జయ వాసవి. ఇట్లు మీ నిర్మలా వంకాయ సెక్రటరీ. ఇవాళ మేము హనుమాన్ జయంతి రోజు పూజా కార్యక్రమం అనేది మేము సంకల్పించుకున్నామండి. ఇది జనవరి 25వ తారీఖుని మనం సంకల్పించుకున్నాం 1,08 సార్లు అనేది. సో దాన్ని ఇవాళకే అది కంప్లీట్ చేసుకుని ఇవాళ పూజ రూపేణ మొత్తం 200 మంది మెంబర్స్ తోని మొత్తం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుతున్నాం అండి. థ్యాంక్ యూ. జై వాసవి, జై హనుమాన్. నా పేరు కిరణ్ కుమార్ వేటూరు అండి. మేము వాసవి క్లబ్ వాల్తేర్ కపుల్స్ ట్రెజరర్ కింద చేస్తున్నాను. సో ఇప్పుడు యాక్చువల్ జనవరి 25 నుంచి సంకల్పం తీసుకొని హనుమాన్ చాలీసా పారాయణం స్టార్ట్ చేశాము. ప్రతిరోజు ఆన్లైన్లోని, ఆఫ్లైన్లోని, కొంతమంది ఇంట్లోని పారాయణం చేస్తూ 1,08 సార్లు ఆ పారాయణాన్ని పూర్తి చేసుకొని దిగ్విజయంగా నేడు హనుమాన్ జయంతి ఉత్సవం రోజు, హనుమాన్ జయంతి రోజు మహాపూజా కార్యక్రమం చేస్తున్నామండి. సో ఈ 108 జంటలతోని మహాపారాయణం జరిగిన తర్వాత మహాపూజ చేయడం చాలా ఆనందకరంగా ఉన్నదండి. దీనికి సహకరించిన క్లబ్ మెంబర్సు, పిఎస్టీసు, చైర్మన్స్ అందరికీ ధన్యవాదాలండి. ఒకరి సహకారంతో జరిగే పని కాదు ఇది. అందరూ నలుగురు 4 చేతులేసి మహా దిగ్విజయంగా పూర్తవుతుందండి కార్యక్రమం.
కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరికీ అన్నప్రసాదాలు అందజేస్తున్నామండి. కపుల్స్ ప్రెసిడెంట్ అయిన తవ్వ సంపత్ కుమార్ గారు సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని జనవరి 25ని ప్రారంభించడం జరిగింది. 108 సార్లు పారాయణం చేయించారు. ఈ 108 సార్లు పారాయణం చేయడానికి చైర్మన్గా గంధి శంభు గారిని సచివాణి గారిని నియమించడం జరిగింది. వాళ్ళు 25 రోజులు ఈ 108 రోజులు బట్టి దీని గురించి కష్టపడి రోజు పారాయణం చేయించి ఈ కార్యక్రమం ఈ రోజు ప్రోగ్రాంకి నేను చైర్మన్ అవ్వచ్చు, కానీ మొత్తం ప్రోగ్రాంకి చైర్మన్ ఆయన కష్టపడిన ఫలితమే ఈ రోజు ఇంతలా కనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి పులవతి రమేష్ గారు అందరికన్నా ఎక్కువగా వస్తు రూపంలోని శ్రమ రూపంలోని దానం అంతా చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వీరందరికీ ధన్యవాదాలు. ఈ పదవి నాకు ఇచ్చిన పిఎస్టీఎల్ ముగ్గురికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవాసు అండి, ఇది జనవరి 25వ తారీఖు సంకల్పం చేసుకున్నారు. ఆ రోజు ప్రెసిడెంట్ గారు మా కమిటీ అంతా కలిపి నిర్ణయం తీసుకున్నాము. ఈ హనుమాన్ జయంతి రోజుకి మనం 108 సార్లు పాలన చేసి ఈరోజు పూజ చేద్దామన్న ఉద్దేశంతో ఈ జనవరి 25 నుంచి ఈ రోజు దాకా 108 అనుకున్నాం, కానీ అది ఇంకా దాటేసిందండి. 120 దాకా వెళ్ళిపోయింది. కానీ మన టార్గెట్ 108. నా పేరు పులవతి రమేష్. నేను ఈ క్లబ్ సీనియర్ మెంబర్ని, పాస్ట్ పేషెంట్ని. మా క్లబ్ ఎప్పుడు కూడా అనేక సర్వీస్ కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, అన్ని సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా భక్తి కార్యక్రమం కూడా ఎవ్రీ ఇయర్ చేస్తారండి. లాస్ట్ ఇయర్ కార్యక్రమం చేస్తాం. ఈ సంవత్సరం హనుమాన్ 1,00,000 నాగవారి పూజ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 108 మందితో ప్రేమ సమాజంలో పెట్టడం జరుగుతుంది. దీనికి ప్రోగ్రామ్ చైర్పర్సన్గా వెజిలబుల్ శ్రీనివాస్ గారు, గ్రంథి సాంబు గారు ఏర్పాటు ఉన్నారు. అలాగే ఈ కమిటీ మన పిఎస్టీస్ సంపత్ గారు, కిరణ్ గారు, ఆదిత్య గారు చాలా కష్టపడి ఈ కార్యక్రమానికి మంచి ప్రోగ్రాం జరిగేలా చేశారు. దీనికి మాకు వెనకాల మా జెడ్సీ సచివాణి గారు, మొత్తం టీం అందరూ కూడా కష్టపడి ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేయడానికి అందరూ సహకరించారు. జై